ఉత్తరప్రదేశ్ రాజధాని కాన్పూర్లో కిడ్నీ రాకెట్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. దాదాపు 50 మందికి అక్రమంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లు జరిగినట్టు దర్యాప్తులో బయటపడగా ప్రధాన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రధాన నిందితులు నగదు కట్టలతో ఉన్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. డాక్టర్ అఫ్జల్, అతడి క్రైమ్ పార్ట్నర్ పర్వేజ్ సైఫీ బెడ్పై నోట్ల కట్టలతో ఉన్నట్లు ఇందులో కనిపిస్తోంది. మీరట్లోని ఓ హోటల్లో ఈ వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నీ అమ్మిన ఓ ఎంబీఏ స్టూడెంట్కు 50,000 రూపాయలు తక్కువ ఇవ్వడం, అతడు పోలీసులను ఆశ్రయించడంతో కాన్పూర్ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. మీరట్కు ఆ విద్యార్థి 10 లక్షలకు తన కిడ్నీ విక్రయించగా మధ్యవర్తులు 9.5 లక్షలు మాత్రమే చెల్లించారు. దీంతో అతడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. తీగ లాగితే మొత్తం డొంక కదిలింది. ఈ కిడ్నీని అవసరమైన పేషెంట్కు 60 లక్షలకు అమ్మినట్టు దర్యాప్తులో తేలింది. కాన్పూర్లోని మొత్తం 8 హాస్పిటల్స్కు ఈ కిడ్నీ రాకెట్తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఒక్కో కిడ్నీకి 80 లక్షల వరకు రాబట్టినట్టు తెలిపారు.